జీవనాధారమైన నీటిని సంరక్షించుకోవడంలో భాగంగా చెరువులను పునరుజ్జీవనం చేసుకోవడం ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన విషయమని బీబిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు. టాన్ ఫౌండేషన్, విఎంఆర్డీఏ, జీవీఎంసీ జిల్లా యంత్రాంగాల సంయుక్త ఆధ్వర్యంలో కాపులుప్పాడలో బుధవారం CASCADE పథకం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. పట్టణీకరణ కారణంగా అనేక చెరువులు కనుమరుగైపోవడం లేదా చెత్త చెదారంతో నిండిపోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా భాగస్వామ్యంతోనే చెరువు గర్భాలను రక్షించుకోవడం సాధ్యపడుతుందని చెప్పారు. చెరువు పునరుజ్జీవంతో పాటు సుందరీకరణపై దృష్టి పెట్టి కాపులుప్పాడ చెరువును అందరికీ ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. తాను అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు పూడిక తీత కోసం ఫ్లోక్లైన్ టిప్పర్లను ఉచితంగా ఇచ్చేవాడినని, ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందన చూసి నీరు చెట్టు అనే ప్రభుత్వ కార్యక్రమంగా రాష్ట్రమంతా దాన్ని అమలు చేశారని వివరించారు. భీమిలి నియోజకవర్గంలోని అనేక చెరువులు అధ్వాన్న స్థితిలో ఉన్నాయని, వాటిని సంస్కరించడానికి స్పెషల్ డ్రైవ్ అమలు చేయాలన్నారు. 98 లక్షల రూపాయలతో 16 చెరువులకు పునరుజ్జీవనం తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం అధికారులతో కలిసి కాపులుప్పాడ చెరువును పరిశీలించారు. ఎంపీ శ్రీభరత్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్, ఆయిల్ సీడ్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడే సోదరులు భరత్ గారు, అలాగే కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ప్రత్యేకించి ఎవరైతే ఈ వర్క్ చేపట్టారో టాన్ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఈ పర్పస్ ఏంటి, ఏం చేయబోతున్నాం ఇవన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే నాకు కూడా ఇది ప్రాజెక్ట్ చూసినప్పుడు నేను 99 ఫస్ట్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అప్పట్లో ప్రభుత్వం ఇంకా ఈ నీరు చెట్టు ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేయాల. సరే, నేను కూడా బేసికల్గా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా అనకాపల్లి పార్లమెంట్ అంటే బేసికల్గా రూరల్ బ్యాక్గ్రౌండ్, ఎక్కువ రైతాంగం ఉన్న కాన్స్టిట్యున్సీ కాబట్టి రైతులకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆ రోజు ఓన్ ఫండ్స్ తోటి ఈ చెరువుల్లో పుడికలు తీయించడం, అలాగే కాలువలు బాగు చేయించడం, ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుందని చెప్పని నాకు ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఓన్ మిషనరీ ఒక 2 ప్రొక్లైన్లు, ఒక 10 టిప్పర్లు పెట్టి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఎక్కడన్నా రైతులకు కానీ మీరు మీ ఊళ్ళో చెరువులు కానీ లేకపోతే కాలువలు కానీ లేకపోతే ఏదైనా చేసుకుంటారంటే మిషనరీ ఇస్తాను ఫ్రీగా, ఆయిల్ మీరు వేసుకోండి అని చెప్తే దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఎంత రెస్పాన్స్ అంటే చివరికి కొన్ని ఊర్లలో రిపేర్ చేసుకోవడానికి కొన్ని డబ్బులు లేకపోతే ఆడవాళ్ళందరూ కూడా ఈ డోక్రా గ్రూపుల్లాగా తయారై వాళ్ళ ఇంట్లో ఉన్న గోల్డ్ లేకపోతే మేము మొత్తం పెట్టినా సరే మేము ఆయిల్ వేయించుకుంటాం, ఆ బండ్లకు మేము కావాల్సిన మెయింటెనెన్స్ ఇచ్చుకుంటాం అని చెప్పని అంత పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. అది అప్పుడు మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా దేవేంద్ర గౌడ్ గారు ఉన్నారు, విశాఖపట్నం జిల్లా, అప్పుడు కంబైన్ స్టేట్లో ఉన్నాం. ఆయన ఒకసారి జిల్లా ప్రణాళిక మీటింగ్ వచ్చినప్పుడు ఆ ప్రణాళిక సమావేశంలో వైజాగ్ పార్లమెంట్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు అప్పుడు ఎస్కోట్ నుంచి అనుకుంటా బహుశా లలిత్ కుమార్ ఎవరు వచ్చి ఆ మీటింగ్లో మాట్లాడింది. సార్ ఇట్లా గంటా శ్రీనివాసరావు గారు అనకాపల్లి పార్లమెంట్లో ఆయన నిధులతోటి చెరువులు తీస్తున్నారు, కాలువలు తీస్తున్నారు, మాకు కూడా ఇటువంటి కార్యక్రమం అర్బన్లో పెద్ద అవసరం ఉంటుంది కానీ మాది రూరల్ బ్యాక్గ్రౌండ్ కాన్స్టిట్యున్సీ మాది ఒక్కటే ఉంది వైజాగ్ పార్లమెంట్లో, దీన్ని కూడా ఏదైనా అసలు ప్రభుత్వమే టేకప్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పని సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేస్తే ఆయన దేవేంద్ర గౌడ్ గారు అడిగారు ఏంటి అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఎలా చేస్తున్నాం ఏంటంటే దాని మొత్తం మొడాలిటీస్ అన్ని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళి ఆ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత లేదు చాలా మంచి ఇంపాక్ట్ వచ్చింది ప్రోగ్రామ్, నేను కూడా ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, మొత్తం ఇది స్టేట్ వైడ్ చేస్తే బాగుంటుంది దీన్ని ఇటువంటి ప్రోగ్రామ్ అని చెప్పని ఆ నీరు చెట్టు ప్రోగ్రామ్కి యాక్చువల్ దానికి అప్పుడు అనుకోవటం ఒక నినాదం ఆ రోజు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఈ వాటర్ మీ మేనేజ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మాట్లాడేవాళ్ళు. అప్పుడు ఒక స్లోగన్ కూడా ఇచ్చేవాళ్ళం, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలిపేయాలి, నిలిచిన నీటిని భూమిలో ఇంకేటట్టు చేయాలని. అంటే వాటర్ అనేది చాలా చాలా ప్రీషియస్, మనకి డబ్బుల కంటే లేకపోతే బంగారం కంటే లేకపోతే అన్నిటికంటే కూడా ఈ సృష్టికి జీవనాధారం వాటర్.
అటువంటి వాటర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. కాబట్టి దానికి సంబంధించిన ఈ కార్యక్రమం ఇది మాకు అందరికి కూడా మనసుకి దగ్గరైన ప్రోగ్రాం. ఈ కాస్కేడింగ్ ఈ కాన్సెప్ట్ అనేది మనం ఇప్పుడు అనుకోవడం కాదు. ఇందాక కరెక్ట్ గా చెప్పినట్టుగా కృష్ణదేవరాయల కాలం కాదు, అంతకు ముందు నుంచి కూడా అప్పట్లోనే ప్లాన్ చేసేవాళ్ళు. అయితే ఇందాక మన అప్పలరాజు లేకపోతే మిగతా వాళ్ళు చెప్పినట్టుగా మరి పట్టణీకరణ నేపథ్యంలో ఇవన్నీ కూడా కొంత ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ప్రాక్టికల్ గా చెరువులు ఆక్రమణలు అవుతా ఉన్నాయి, లేకపోతే ఈ లేఅవుట్లు వచ్చి కొన్ని పూర్తి చేస్తా ఉన్నారు. ఈ మొత్తం ఇదైపోయి ఇప్పుడు ఈరోజు మనం కొత్త దీంట్లో ఉన్నాం. మళ్ళీ దీన్ని రివైవ్ చేయాలి, ఆ పాత దీన్ని చేయాలనే ఉద్దేశంతో మరి కమిషనర్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు, కలెక్టర్ గారు దీనికి సపోర్ట్ చేశారు. మిగతా ఇటువంటి వాలంటీర్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి ఇది ఒక మంచి కార్యక్రమం టేకప్ చేశారు. అందుకే కలెక్టర్ గారు కూడా అడిగారు ఇక్కడికి వచ్చిన అంటే ఇది అయిన తర్వాత ఎలా ఉంటుంది, కొంచెం ఫొటోస్ కూడా పెద్దవాళ్ళు చూపిస్తే అది కూడా కొంత ఎఫెక్ట్ బాగుంటుంది వాళ్ళకి కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి. కాబట్టి అవన్నీ కూడా చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఏదైతే అప్పలరాజు చెప్పాడో మనం చెరువు బ్యూటిఫికేషన్ లేకపోతే ఈ 5 చెరువులు లేకపోతే 16 చెరువులతో పాటు ప్రధానంగా సోర్స్ ఏదైతే వాటర్ ఫ్లో అయ్యే పాత డ్రైనేజీలు కానీ మిగతా ఉన్నాయో వాటిలన్నీ నేను ఒకటే కోరుతా ఉన్నాను కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని కూడా. మీ ఇద్దరు కూడా మీరు ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఈ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా దాన్ని తీసుకోండి. అలాగే ఇందాక అప్పలకొండ చెప్పారు ఏదైతే ఇక్కడ ఉపాధి హామీ పథకంలో ఇన్వాల్వ్ చేయమని చెప్పారు, ఇవన్నీ కూడా మనం కార్పొరేషన్ పరిధిలో కలిపేసినప్పుడు ఇక్కడ యాక్చువల్ గా ఈ ఎన్ఆర్జీఎస్ కొంచెం ఇబ్బంది ఉండేది. కాబట్టి ఇటువంటి అవకాశం ఉన్న దగ్గర అవసరమైతే స్పెషల్ పర్మిషన్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఉపాధి హామీ పథకం కింద వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. కాబట్టి అది కూడా చేయమని చెప్పని కోరుకుంటూ, ఈ మంచి రోడ్డు పక్కన చాలా చక్కటి విశాలమైన చెరువు ఇది. మీరు ఇది కాస్కేడింగ్ దీన్ని ఏదైతే మీరు చేస్తా ఉన్నారో చేసేదితో పాటు బ్యూటిఫికేషన్ కూడా ఇందాక కమిషనర్ గారు చెప్పారు, అక్కడ దివీస్ వాళ్ళు సంఘవలసలో చేశారని చెప్పారు. అంతకుముందు అది ఒక చిన్న దీనిలాగా ఉండేది, వాళ్ళు ఈ డ్రైనేజ్ వాటర్ వాడేటతోటి. ఈరోజు చెరువు అయితే చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అక్కడ నేను కలెక్టర్ గారితో కూడా 2 సార్లు చెప్పాను. దాంతో అటువంటి చేసేటప్పుడు ఏంటంటే మీరు డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ అక్కడ ఎన్హెచ్, ఆర్ఎన్బి, ఇరిగేషన్ ప్లస్ అందరితో కలిపి దివీస్ వాళ్ళు చేసేట్టు బాగుండేది. అలా కాకుండా దివీస్ వాళ్ళు చేశారు. చివరికి ఏమైందంటే ఇప్పుడు మంచి వర్షం పడిందంటే అక్కడ మొత్తం రోడ్డు మీద వాటర్ స్టాక్ వచ్చి మొత్తం పబ్లిక్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ అటువంటి ఎఫెక్ట్ లేకుండా మొత్తం అన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏఓలో కరెక్ట్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని మంచి బ్యూటిఫుల్ వర్క్ కావాలి. అవసరం వస్తే మిగతా ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ చెరువు చూడాలి ఎలా జరిగిందో, ఇలా అన్ని చోట్ల చేయాలనే విధంగా దీన్ని మనం చేసుకోవాలి. మోడల్ దీన్ని చేసుకోవడానికి మరి అన్ని జాగ్రత్తలు కూడా తెలుసుకోమని చెప్పని కోరుకుంటూ, మరి 6 months లో కంప్లీట్ చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా కంప్లీషన్ మళ్ళీ కూడా మంచి ఒక సబ్ పెట్టుకొని దీన్ని అందరూ మంచి కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసినందుకు మరొకసారి కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, పాల్గొన్న ఎంపీ గారికి తోటి చెరువులు తీస్తున్నారు, కాలువలు తీస్తున్నారు. మాకు కూడా ఇటువంటి కార్యక్రమం అర్బన్లో పెద్ద అవసరం ఉంటుంది, కానీ మాది రూరల్ బ్యాక్గ్రౌండ్ కాన్స్టిట్యూన్సీ మాది 1వ పార్లమెంట్ లో దీన్ని కూడా ఏదైనా అసలు ప్రభుత్వమే టేకప్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పని సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేస్తే ఆయన దేవేంద్ర గౌడ్ అడిగారు ఏంటి అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఎలా చేస్తున్నాం ఏంటంటే దాని మొత్తం మొడాలిటీస్ అన్ని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళి ఆ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత లేదు చాలా మంచి ఇంపాక్ట్ వచ్చింది ప్రోగ్రామ్, నేను కూడా ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, మొత్తం ఇది స్టేట్ వైడ్ చేస్తే బాగుంటుంది దీన్ని ఇటువంటి ప్రోగ్రామ్ అని చెప్పని నీరు చెట్టు ప్రోగ్రామ్ కి యాక్చువల్ దానికి అప్పుడు అనుకోవటం ఒక నినాదం ఆ రోజు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఈ వాటర్ మీ మేనేజ్